అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 83వ భాగం. రచయిత జయ సుజాత గారు. వాళ్ళిద్దరిని చూస్తూ పెద్దలు కూడా జంట బాగుందని అనుకోకుండా ఉండలేనంతగా ఇద్దరూ డాన్స్‌లో లీనమైపోయి, ఆ డాన్స్‌తో మెస్మరైజ్ చేస్తారు అందరిని. వీళ్ళు ఈ డాన్స్ హడావిడిలో ఉన్నప్పుడే ఒక వ్యక్తి పిల్లలిద్దరిని బయటకు తీసుకొని వెళ్ళడం ఎవరూ గమనించరు. అభి గారు పిల్లలెక్కడా అని కంగారుగా అరుస్తుంది. ఐసు ఇక్కడే కదా ఉండాలని ఇద్దరి మధ్యలో పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకోవడంతో పక్కకి తిరిగి చూస్తూ ఐసుతో అంటాడు అభి. మధ్యలో కాదు కదా, ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా పిల్లల జాడ లేకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి అలా అందరికీ కూడా విషయం తెలియడంతో తలో చోటకి వెళ్లి వెతికే పనిలో పడతారు అందరూ. అమ్మ, పిల్లలు అని ఐసు కౌసల్య గారిని పట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటే, "నువ్వేమీ కంగారు పడకు ఐసు. ఇలా కూర్చో. ఇల్లు దాటి పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. ఒకవేళ ఇంట్లోకి గాని వెళ్లారేమో చూస్తున్నారు కదా. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు" అని అంటూ ఆవిడ ఐసుతో ఆవిడలా కాస్త కటువుగా మాట్లాడినా ఆవిడకి మనసులో భయంగానే ఉంటుంది. అప్పటికే పావుగంట నుంచి పిల్లల జాడ లేకపోవడంతో లోపల గార్డెన్‌లో చుట్టూ చూసాం. ఎక్కడా లేరు అభి అని విజయ్, శివ వాళ్ళు అందరూ కూడా మొత్తం వెతికి ఒక చోట కలిసి అంటారు అభితో. అభి గారు పిల్లలు, నా పిల్లలు నాకు కావాలని అభిని పట్టుకొని బోరున ఏడుస్తూ ఉన్న ఐసుని అభి గుండెలకు హత్తుకుంటే తన చెల్లి ఏడుపుని చూడలేని రంజిత్, శివ అక్కడ ఉండలేక పక్కకి వెళ్ళిపోతారు. ఐసు కంగారు పడకు. పిల్లలు మన సరౌండింగ్స్ దాటి ఎక్కడికి వెళ్లరు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఎవరో వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళేంతగా మన సెక్యూరిటీ అంత వీక్‌గా ఏమీ లేదని విజయ్ అంటూ ఉండగా, సార్ ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ పక్కకి వెళ్ళడం ఇతను చూశాడంట అని సెక్యూరిటీ వచ్చి చెప్తే, అభి ఐసుని చూస్తూ ఉండు. నేను ఇప్పుడే చూసి వస్తాను అని అంటూ విజయ్, శివ, ఆనంద్ అభికి, ఐసుకి ధైర్యం చెప్పి అతన్ని తీసుకొని ఎటువైపని అతన్ని అడుగుతూ బయటికి పరుగులు పెట్టగా, ఎవరో తీసుకుని వెళ్లారా? అంటే కిడ్నాప్‌నా? అని కౌసల్య గారు అంటూ ఉంటే అందరూ కూడా ఐసుతో సహా అలా షాక్ అవ్వగా, అభి అని ఇవ్వడంతో ఈ లోకంలోకొచ్చిన అభి, డాడీ మీరు కంగారు పడకండని ఐసుని దూరం జరిపి చూస్తూ ఉండండి మావయ్య అని అంటూ ఐసుని కేశవ్ గారికి అప్పచెప్పి ఇప్పుడే వస్తాను అని కంట్రోల్ రూమ్‌కి పరుగులు పెడతాడు అభి. అతని వెనకే రంజిత్, వరుణ్, రాజులు కూడా. కృష్ణ, విమల్ మీరు ఆ పక్కకు వెళ్లి చూడండ్రా అని కేశవ్ గారు కూతుర్ని దగ్గరికి పొదవి పట్టుకొని వాళ్ళపై అరవగా, నాన్న పిల్లలు వచ్చేస్తారు కదా అని అంటూ అమాయకంగా అడుగుతున్న కూతురి బుగ్గల్ని పట్టుకొని కన్నీళ్లు తుడుస్తూ, ఏమీ కాదు వాళ్ళకి, నువ్వు బెంగపడకు అని కూతుర్ని సముదాయిస్తూ ఉంటారు ఆయన. రాజీ గారిని భుజం చుట్టూ చెయ్యి వేసి వినయ్ గారు ఓదారుస్తూ ఉంటే, ఇప్పటి వరకు నవ్వులతో ఎంతో సంతోషంగా ఉన్న ఈ ఇంటిపై ఎవరు కన్ను పడిందో ఏమో, పిల్లలకి ఏమీ కాకుండా చూడు దుర్గమ్మ తల్లి, నీకు 101 కొబ్బరికాయలు కొడతాను అని అంటూ సీతమ్మ గారు మొక్కుకుంటూ ఉంటారు బాధగా. అతన్ని తీసుకొని బయటికి వెళ్ళిన విజయ్ కొంచెం దూరం వెళ్ళేసరికి కొంచెం దూరంలో పిల్లల ఏడుపు వినిపించడంతో విజయ్, ఆనంద్, శివ అటువైపుగా పరుగున వెళ్ళి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి నిలబడిపోతారు. అక్కడ నైనా అదిరను ఎత్తుకుంటే ఎప్పుడూ చూడకపోవడంతో కొత్తగా ఉన్న కన్నతల్లిని చూసి అదిర ఏడుస్తూ కిందకు దిగడానికి నైనా చేతుల నుంచి 2 కాళ్ళు ఊపుతూ గుంజుకుంటుంది. పాప ఎంతసేపటికి ఏడుపు ఆపకపోతుంటే, ఏంటి నైనా గారు మీ కూతురు మీ దగ్గర ఉండడానికి అంతలా ఏడుస్తుంది. ఆ ఐసు దగ్గర మాత్రం అస్సలు ఏడవదని దక్ష పాప వీపు నిమురుతూ అడుగుతుంటే, నా కూతుర్ని నాకు పూర్తిగా దూరం చేశారు వాళ్ళు అని దొంగ ఏడుపు ఏడుస్తున్న నైనా, మమ్మీ ఐసు మా కోసం చూస్తుంది. మేం కనిపించకపోతే కంగారు పడిపోతుంది. మేము వెళ్తాం. చెల్లిని నాకివ్వు అని చెల్లెలి ఏడుపు చూడలేని అద్వి నైనా కాలుపై తన చేత్తో కొడుతూ ఉంటాడు. ఉండరా, అసలే దీని ఏడుపుతో తల పగిలిపోతుంది. అసలే నైటంతా పబ్‌లో ఉండడంతో నిద్రలేక ఆ విసుగు ఒక పక్క, తన పిల్లలు ఆ ఇసు మీద చూపిస్తున్న ప్రేమకి ఆమెపై ఈర్ష్య పెరిగిపోతూ ఉంటే, మీ పిల్లలు మీ మీద బెంగ పెట్టుకున్నారేమో అని వాళ్ళకి తెలియకుండా నేను వాళ్ళని మీ దగ్గరకు తీసుకొని వస్తే, వాళ్ళు మీకన్నా ఆ ఇసుని ఎక్కువగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు అని అంటున్న దక్ష అనుమానపు చూపులు ఒక పక్క గుచ్చుకుంటుంటే, ఇగో హర్ట్ అయిన నైనా కూతురు ఎంతసేపటికి ఏడుపు ఆపకుంటే చెవుల్లో అరుస్తున్న అదిర ఏడుపుకు చెవులు చిల్లులు పడి తల పగిలిపోతూ ఉంటే విసుగెత్తిపోయిన నైనా కోపంగా ఆ అదిర చెంపపై గట్టిగా ఒక్కటిస్తుంది. అప్పటికే ఒక 10 నిమిషాల నుంచి వాళ్ళ మధ్య జరుగుతుంది చూస్తున్న శివ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లో డాన్స్ చూస్తున్న వాళ్ళ మధ్య నుంచి పిల్లల్ని చాక్లెట్ చూపించి సైడ్ చేసిన దక్ష ముసుగు వేసుకొని పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడం చూసిన
కోపంతో ఊగిపోతున్న అభికి శివ కాల్ చేసి మ్యాటర్ చెప్పడంతో అందరూ అప్పుడే అక్కడికొస్తారు. ఆ చెంప దెబ్బకి అదిరా సోయ తప్పి నైనా భుజంపై వాలిపోతుంది. అప్పటి వరకు అదంతా చూస్తున్న దక్ష, నైనా పాపని అలా కొట్టడంతో భయంతో భయంతో నోటిపై చెయ్యి అడ్డుపెట్టుకోగా, నైనా పాపని అలా కొట్టడం చూసిన అభి చేతి పిడికిలి బిగుసుకొని, ఎరుపెక్కిన కళ్ళతో ఆ నైనా దగ్గరికి ఒక అంగలో చేరుకొని, కూతుర్ని తన దగ్గర నుంచి లాక్కొని, నైనా చెంపపై తన చేతి అచ్చు పడేలా అంతకన్నా ఫోర్స్‌గా ఒక్కటిస్తాడు కోపంగా. అంతే అభి అలా కొట్టగానే అతను కొట్టిన ఫోర్స్‌కి కింద పడిపోయిన నైనా తల గిర్రున తిరిగితే, చెంపపై చెయ్యి వేసుకొని అభి వైపే కోపంగా చూస్తుంది. అపర కాలికలా మారిన ఐసు పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా నైనా జుట్టుని పిడికిట పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నా కూతురిపై చేయి వేస్తావని ఆమె చెంపలు వాయిస్తుంది. ఇది అసలు ఆడదేనా అని అందరూ ఆ నైనాని కోపంగా చూస్తుంటే నీ కూతురేంటే? నీ కూతురు? అది నా కూతురు. నేను కన్నాను. నువ్వు కన్నావా? అని నైనా ఏమాత్రం తగ్గని పొగరుతో అడుగుతుంది ఐసుని. ఓహో! ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు కన్న తల్లిని అని. అని నైనా పీక పట్టుకున్న ఐసు అసలు నువ్వు కన్నతల్లివేంటే? కన్న కూతురు ఏడుపు ఆపడం తెలియని నువ్వు కన్నావా? పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డుని వదిలి వెళ్ళిన దానివి నువ్వు కన్నతల్లివా? అని గట్టిగా అరుస్తూ అభం శుభం తెలియని చంటిబిడ్డ మీద చెయ్యి ఎలా చేసుకున్నావే? నీకు చెయ్యి ఎలా వచ్చిందే? అని నైనా చెయ్యి విరిచేస్తున్న ఐసు ఏదో గుర్తొచ్చినట్టు కదలికలేని అదిర వైపు చూస్తుంది ఒక్కసారిగా. అంతే నైనా దగ్గర నుంచి పరుగున వచ్చిన ఐసు అభి గారు పాప కదలడం లేదని అభి దగ్గర ఉన్న అదిరను లాక్కొని బుగ్గలు తడుముతూ లేపడానికి చూస్తుంటే అప్పటి వరకు నైనా అలా చెల్లిని కొట్టడంతో షాక్‌లో ఉన్న అద్వైత్ ఐసు మా చెల్లి అని గుక్కపెడుతున్న అద్విని గుండెలకు హత్తుకున్న ఐసు మూగపోతే శ్వేత ఇది ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. దీన్ని ఇక్కడే కట్టిపడేయండని అభి అరుస్తూ డాడీ హాస్పిటల్‌కి వెళ్ళాలని అభి కంగారుగా వినయ్ గారిని చూసి అరవడంతో అద్వైత్‌ని అభి ఎత్తుకుంటే రంజిత్ అప్పటికే కారు తీయడంతో అభి, ఐసు పిల్లల్ని తీసుకుని ఆ కారులో వెళ్ళిపోతారు. మిగిలిన అందరూ హుటాహుటిన ఎవరి కారులో వాళ్ళు వాళ్ళ వెనకే వెళ్తారు. విజయ్, శ్వేత, శివ, ఆనంద్ తప్ప. వినయ్ గారు కారులోంచి హాస్పిటల్‌కి కాల్ చేసి డాక్టర్‌కి విషయం చెప్పి వాళ్ళని రెడీగా ఉంచుతారు. వాళ్ళు వెళ్ళగానే శ్వేత, నైనా జుట్టు పట్టుకొని లెంపలు వాయిస్తూ తన వాటా కోటింగ్ తనిస్తుంటే శివ దీన్ని స్టోర్ రూమ్‌లో కట్టిపడేయండని విజయ్ దక్ష వైపు కోపంగా చూస్తూ నైనా వైపు చూపిస్తే నైనా అని శివ లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు నైనా మీద రగిలిపోతున్న శ్వేత అక్కడే నిలబడి ఇంకా షాక్‌లో ఉన్న దక్షని చూసి ఆనంద్ వైపు చూస్తూ సారీ ఆనంద్ గారు. మీ కజిన్ సిస్టర్ ఇలా చేయడం చాలా తప్పు. నేను తనని ఇలా కొడుతున్నా అని మీరు ఫీల్ అవ్వకండని ఆనంద్‌కి ముందే చెప్పిన శ్వేత ఆనంద్, విజయ్ చూస్తుండగానే షాక్‌లో ఉన్న దక్ష చెంపపై చెల్లుమనేలా ఫోర్స్‌గా ఒకటిస్తుంది శ్వేత. నీకు మొన్న ఆల్రెడీ చెప్పా మా వదిన జోలికి గాని, పిల్లల జోలికి గాని వస్తే తాట తీస్తానని. కానీ నీ మూర్ఖత్వం వల్ల ఈరోజు ఆ పసిదాని ప్రాణం మీదకు తెచ్చావని ఏడుస్తూ ఉన్న దక్ష మొహం మీద ఛీ అని చీదరించుకుంటుంది శ్వేత. దక్ష వైపే ఎర్రటి కళ్ళతో చూస్తున్న విజయ్ నువ్వు నా జీవితంలో రంగులను తెచ్చే రెయిన్‌బో అనుకున్నా. నిన్ను నా గుండెల్లో పెట్టుకోవాలనుకున్నా. నిన్ను ఆరాధించాలని అనుకున్నా. కానీ ఈరోజు ఈ గుండెల్లో రగులుతున్న మంటకి కారణమవుతావని అనుకోలేదని బాధగా అంటున్న విజయ్. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే ఫారెన్ నుంచొచ్చావు. కొంచెం టైం ఇవ్వాలనుకున్నా. నువ్వు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలనుకున్నా. కానీ నీ మనసు నిండా ఇంత విషం నింపుకొని వచ్చావని అనుకోలేదు అని బాధతో గొంతు పూడుకుపోయిన విజయ్ చెయ్యెత్తి దక్షను కొట్టాలని ఉన్న ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకునే కుసంస్కారం తనది కాదు. అందుకే ఆ పని చెయ్యలేని విజయ్ నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఆనంద్ ప్లీజ్ తనని నా కళ్ళ ముందు నుంచి తీసుకొని వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదని గట్టిగా అరిచిన విజయ్ అతని అరుపుకి నిలువెల్లా వణుకుతున్న దక్షని చంపేసేలా చూస్తూ చూడు పాపకేమైనా కావాలి. నిన్ను నా చేతుల్లోంచి కాపాడడం ఎవరి తరం కాదని వేలు చూపించి బెదిరిస్తూ పో ఇక్కడి నుంచని మొహం పక్కకు తిప్పుకున్నాడు విజయ్. అప్పటి వరకు సైలెంట్ గానే పక్కనే ఉన్న ఆనంద్‌కి కూడా దక్ష చేసిన పనికి పీకల్లోతు కోపంగా ఉన్నా లాగిపెట్టి కొట్టాలని ఉన్నా పాలకి, నీళ్ళకి తేడా తెలియని తన చెల్లి పిచ్చితనాన్ని చూసి జాలిపడి ఇప్పటికే తను చేసిన తప్పు తనకి తెలిసి కుమిలిపోతున్న చెల్లిని చూసి ఏమీ అనలేక నిజంగా తను చేసిన పిచ్చి పనికి ఆ పసిదాని ప్రాణంకి ఏమీ కాకూడదని కోరుకుంటూ మౌనంగా చెల్లెలి మొహం కూడా చూడకుండా వెక్కుతూ ఉన్న ఆమె భుజం చుట్టూ చేయి వేసిన ఆనంద్ తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమె నీడను కూడా భరించలేక ఆమె కంటికి కనిపించినంత దూరం వెళ్ళే వరకు ఊపిరి బిగబట్టి ఉన్న విజయ్ ఆనంద్ కార్ గేట్ దాటగానే గుండెనెవరో ముక్కలు చేస్తున్నంత బాధగా ఉండి, ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకున్న విజయ్ వెంటనే కళ్ళు తెరిచి శ్వేత హాస్పిటల్‌కి వెళ్దామని ఫాస్ట్‌గా కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటాడు. శ్వేత కూడా కూర్చోగానే శివని అక్కడే ఉండమని చెప్పి ఫాస్ట్‌గా కార్‌ని పోనిస్తాడు. ఇంకా షాక్‌లోనే ఉన్న ఐసు కార్‌లో ఉన్నంతసేపు తన ఒడిలో ఉన్న చిట్టి తల్లి వైపే మౌనంగా చూస్తుంటుంది. పక్కనే కూర్చున్న అభికి పాపకి ఏమవుతుందో అని
ఒక పక్క టెన్షన్‌గా ఉంటే పూర్తిగా ఓపెన్ అవ్వని ఐసు ఎక్కడ ఎప్పుడు అన్‌కాన్షియస్ అవుతుందనే భయంతో ఏడుస్తున్న అద్విని ముగ్గురిని తన చేతులతో దగ్గరగా పొదవు పట్టుకొని కొన్ని రోజులుగా తన లైఫ్‌లో వచ్చిన ఆనందాల్ని, నవ్వులని ఎక్కడ దూరమవుతాయో అని పిల్లల్ని కొద్దిసేపు కాపకాయలేని తన అసమర్థతకు తనను తానే నిందించుకుంటూ ఉన్న అభి హాస్పిటల్ రాగానే కారు ఆగడంతో ఆగమేఘాల మీద కారు దిగి అప్పటికే రెడీగా ఉన్న డాక్టర్స్ దగ్గరికి ఐసు చేతిలో ఉన్న పాపని తీసుకొని పరుగున వెళ్తాడు. డాక్టర్ పాప ప్లీజ్ నా పాపని కాపాడండి అని అంటున్న అభి చేతిలో ఉన్న అదిరను చేతుల్లోకి తీసుకున్న నర్స్ డాక్టర్ స్టెథోస్కోప్‌తో చెక్ చేస్తూ ప్లీజ్ కామ్ డౌన్ మిస్టర్ అభి. ఐ విల్ చెక్ అని అభికి చెప్తూనే పాపని చెక్ చేస్తూ ఇమ్మీడియేట్‌గా పాపని ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని అరుస్తాడు డాక్టర్. డాక్టర్ నా పాపకేం కాదు కదా అని అడుగుతున్న అభి చేతిని ప్రెస్ చేసిన డాక్టర్ పాప ఉన్న రూమ్‌కి వెళ్తాడు. బొమ్మలా నిలబడిన ఐసు చేతిని పట్టుకున్న అద్వైత్ ఐసూమా అని ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ ఏడుపు ఐసు చెవులని తాకదు. అప్పటికే అందరూ అక్కడికి చేరుకోవడంతో ఐసు పరిస్థితి చూసిన వినయ్ గారు డాక్టర్‌ను పిలిచి ఐసూని చూపించగానే ఆవిడ షాక్‌కి గురయ్యారు అని ఎక్కువసేపు అలా షాక్‌లో ఉంటే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పి రూమ్‌లో బెడ్‌పై పడుకోబెట్టిన ఐసుకి ఒక ఇంజెక్ట్ చేసిన ఆవిడ ఒక అరగంటకి స్పృహ వస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటికే పాపని తీసుకొని వెళ్ళి ఒక అరగంట అయినా కూడా బయటికి రాని డాక్టర్స్ కోసం చూస్తున్న అందరూ పాపకేమీ కాకూడదని అందరూ దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు. ఇంజెక్షన్ మత్తు వదిలి చిన్నగా స్పృహ వచ్చిన ఐసు మూసిన కళ్ళ మాటున నిర్జీవంగా పడి ఉన్న అదిరనే కనిపిస్తూ ఉంటే పెరుగుతున్న అలజడికి అటూ ఇటూ తిప్పుతున్న కళ్ళని ఒక్కసారిగా తెరిచిన ఐసు చిట్టి తల్లి అని అరుస్తూ లేచి కూర్చుంటుంది. అమ్మా ఐసు అని కేశవ్ గారు, కౌసల్య గారు ఐసుని పట్టుకోగా ఎదురుగా ఉన్న రంజిత్‌ని చూసి అన్నయ్య నా చిట్టి తల్లి ఎక్కడ? నా పాపకేమీ కాదు కదా అని అంటూ భోరున ఏడుస్తూ ఉన్న ఐసుని చూసి పాపని డాక్టర్స్ చెక్ చేస్తున్నారైసు. పాపకి ఏమీ కాదు అని సముదాయిస్తున్న ముగ్గురు ఎంత చెప్పినా కూడా వినిపించుకోని ఐసు బెడ్ దిగి బయటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి డాక్టర్ బయటికి రావడంతో అతని దగ్గరికి పరుగు పెట్టిన అందరూ డాక్టర్ పాపకి ఇప్పుడు ఎలా ఉంది అని అభి అడగడంతో కంగారు పడాల్సిందేమీ లేదు మిస్టర్ అభి. చిన్నపిల్లల మెదడు, మెడ భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఫోర్స్‌గా చెంప దెబ్బ తగలడంతో స్పృహ తప్పింది పాప అంతే అని అంటూ చెంప భాగంలో ట్రైజెమినల్ నర్వ్ అని ఉంటుంది. బలమైన దెబ్బ వల్ల ఇది ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనిని వాసోవేగల్ సింకోప్ అని అంటారు. ఇది బలమైన నొప్పి, భయం వల్ల రిఫ్లెక్స్‌గా రక్తపోటు తక్కువై స్పృహ తప్పిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటిదే పాప విషయంలో కూడా జరిగింది. అంటే పాపకి ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని వినయ్ గారు అడగడంతో లేదండి. భయపడాల్సిందేమీ లేదు. ఇంజెక్షన్ చేశాను. ఒక పావు గంటలో పాపకి స్పృహ వస్తుంది. అప్పుడు మీరు వెళ్లి పాపని చూడొచ్చు. అలాగే ఎందుకైనా మంచిది అని లోపల నరాలకేమైనా గాయమయిందేమో చెక్ చేయడానికి పాప తలకి ఎక్స్‌రే కూడా తీయించాను. రిపోర్ట్స్ వచ్చాక నన్ను ఒకసారి వచ్చి కలవండి. ప్రెజెంట్ అయితే భయపడవలసిన పనేమీ లేదు అని డాక్టర్ తన రూమ్‌కి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఐసు కూడా ఆ మాట వినడంతో పాపకి ప్రమాదం లేదు అని హ్యాపీగా ఫీలయిన ఎక్స్‌రే గురించి టెన్షన్ పడుతూ అక్కడే కూర్చుంటుంది. కొద్దిసేపటికి పాపకి స్పృహ వచ్చిందని నర్స్ వచ్చి చెప్పడంతో అందరూ పరుగున లోపలికి వెళ్ళగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్న చిట్టి తల్లిని చూసి అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఐసు పరుగున వెళ్ళి అదిరను తన గుండెలకు హత్తుకోగా ఎక్స్‌రేలో కూడా అంతా బాగానే ఉంది అని డాక్టర్ చెప్పి బలానికి సిరప్‌లు రాసి ఇవ్వడంతో వాటిని తీసుకొని పాపతో సహా ఇంటికి స్టార్ట్ అవుతారు అందరూ. ఇంటికి రాగానే ముందుగా ఇంటికి చేరుకున్న కౌసల్య, రాజీ గార్లు అభి, ఐసుని పిల్లలతో సహా గుమ్మంలోనే ఆగమని చెప్పి నలుగురికి కలిపి ఎర్రనీళ్ళతో, గుమ్మడికాయతో, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇలా అన్ని రకాలుగా దిష్టి తీస్తారు మమ్మీ అని విసుగ్గా అభి ఫేస్ పెట్టగానే అలా అనకు నాన్న. మీ మీద ఎంతమంది దిష్టి పడిందో ఏంటో పుట్టినరోజున బంగారం లాంటి పిల్ల హాస్పిటల్ పాలయ్యింది అని రాజీ గారు అంటారు. ఇప్పుడు సేఫ్‌గానే ఇంటికి వచ్చింది కదమ్మా! అదేరా మనం నమ్ముకున్న దేవుడు మనకి చేసే గొప్ప మేలు. పొద్దుట మనం చేయించిన ఆ పూజలు, అన్నదానం ఇలా అందరి దీవెనలు నా మనవళ్ళ మీద ఉండబట్టే ఆ ఇద్దరు రాక్షసుల మధ్య నుంచి బిడ్డలు ఇలా ఆరోగ్యంగా మన ఇంటికి వచ్చారు అని ఆవిడ ఎమోషనల్ అవుతారు. అబ్బా! శుభమా అని పిల్లలు గండాలు దాటి ఇంటికి వస్తే మళ్ళీ నీ సెంటిమెంట్, ఎమోషన్ ఏంటి రాజీ? దిష్టి తీశావు కదా! ఇంక వాళ్ళని లోపలికి రానివ్వని వినయ్ గారు అనగానే నలుగురు లోపలికి వస్తారు పిల్లలతో పాటు. నీరసంతో మొహం వాడిపోయి ఉన్న
ఐసుని చూసి ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకోండని ఐసు తల నిమురుతూ వినయ్ గారు అనగానే అదిరను ఎత్తుకున్న ఐసు పైకి వెళ్తే అప్పటికే నిద్రపోయిన అద్వైత్‌ను ఎత్తుకున్న అభి కూడా ఐసు వెనకే రూమ్‌కి వెళ్తాడు. డల్‌గా ఉన్న విజయ్‌ని వదలకుండా శ్వేత చెయ్యి పట్టుకొని ఉంటే పైకి వెళ్ళిన అభి అద్వైత్‌ను బెడ్‌పై పడుకోబెట్టి మళ్ళీ రూమ్ నుంచి వెనక్కి వచ్చి విజయ్ ఒక్కసారి పైకి రారా అని అభి పైనుంచే పిలవడంతో విజయ్‌తో పాటు మిగిలిన అందరూ కుర్ర గ్యాంగ్ పైకి వెళ్తారు. కింద మిగిలిన అందరూ కూడా అప్పటికే మిడ్‌నైట్ అయిపోవడంతో ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. కింద ఎవరూ కూడా మిగలరు. పైకి వెళ్ళిన వాళ్ళు పై ఫ్లోర్‌లో ఉన్న హాల్‌లో వెయిట్ చేస్తూ ఉన్న అభి దగ్గరికి వెళ్ళగా ఆ నైనా అని అభి అనగానే ఔట్ హౌస్‌లో ఉందిరా! ఎవరున్నారు? అని అందరిని చూస్తూ శివ ఉన్నాడా? అని అడుగుతాడు అభి. ఇద్దరు బాడీగార్డ్స్‌ను పెట్టు విజయ్. శివకి కాల్ చేసి వచ్చేయమను రంజిత్ అని చెప్పి ఇప్పటికే అలసిపోయారు. పొద్దుటే మాట్లాడుకోవచ్చు. ఇక మీరంతా వెళ్లి పడుకోండి అని అనడంతో ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతుంటే శివకి కాల్ చేస్తూ రంజిత్ వెళ్తుంటే విజయ్ దగ్గర శ్వేతను చూసి "నువ్వు రెస్ట్ తీసుకో బుజ్జి" అని అభి అనగానే శ్వేత కూడా వెళ్ళిపోతుంది. "సరేరా గుడ్ నైట్. పిల్లలు జాగ్రత్త" అని తన వైపే ఇంటెన్స్డ్‌గా చూస్తున్న అభిని చూస్తూ విజయ్ ముక్తసరిగా అనగా తన గురించి మనసుకి ఎక్కువగా తీసుకోకురా! తను నీకు కరెక్ట్ కాకపోవచ్చు అని అంటూ విజయ్ భుజంపై చెయ్యి వేసిన అభి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నా, బాధలో ఉన్నా నాకు తోడుగా ఉండే నా బ్యాక్ బోన్ లాగా రా నువ్వు. నాకు ఎప్పుడు నన్ను లో అవ్వకుండా నీ కుళ్ళు జోక్స్‌తో నవ్విస్తూ ఉండే నువ్వు. ఈ రోజు ఇలా డల్‌గా ఉంటే నాకేదోలా ఉందిరా అని అంటూ విజయ్‌ని హత్తుకున్న అభి విజయ్ వీపు నిమురుతూ నా ఫ్రెండ్ కోసం ఎక్కడో మంచి మనసున్న అందమైన అమ్మాయి పుట్టే ఉంటుందిరా. ప్లీజ్ లెట్స్ మూవ్ ఆన్ అని విజయ్ వీపు నిమురుతూ అభి అనగానే అప్పటి వరకు అభిని చుట్టుకున్న విజయ్ చేతులు అభిని గట్టిగా పట్టుకొని తనని మర్చిపోవడం అంత ఈజీ కాదురా. అది నా మనసుకు బాగా ఎక్కేసిందని మనసులో అనుకుంటూ ఉన్న విజయ్ ఎందుకురా అదలా చేసింది? చిన్న పిల్లలు వాళ్ళకేదైనా అయితే అని కొద్దిసేపు ఎమోషనల్ అవుతూ అలా ఉండిపోతారు ఇద్దరు. ఇంకా విజయ్‌ని తేరుకొని సర్లే ఇంకా వదులు. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే చిరాగ్గా ఉంటుంది అని నవ్వుతూ కళ్ళెగరేసిన విజయ్ నీకంటే పెళ్లయిపోయింది. నిన్నెవరు తేడా అనుకోరని దూరం జరుగుతూ నన్ను తేడా అనుకుంటారు బాబు అని అంటూ విజయ్ అనగానే చిన్నగా నవ్విన అభి ఏడ్చావులే అని విజయ్ తల మీద ఒక్కటిచ్చి దేవదాసులాగా గడ్డం పెంచి డ్రింక్ అది చేయకుండా త్వరగా ఇంకో అమ్మాయిని సెట్ చేసుకో. లేదంటే నీ మరదలు ఇద్దరిలో ఒకరిని చేసేసుకో. ఇప్పటికే ముదిరిపోయావని అభి నవ్వుతూ అనగానే ఇప్పటి అమ్మాయిలు ముదిరిపోయిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నార్రా. అదే ట్రెండ్ అని నవ్వుతూ గుడ్ నైట్ అని కిందకు వెళ్ళిపోతాడు తన రూమ్‌కి విజయ్. అక్కడ నుంచి రూమ్‌కి వెళ్ళిన అభిని అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ఐసుని చూస్తూ అభి గారు ఫ్రెష్ అవుతారా అని ఐసు అడుగుతుండగానే తనకేమీ సమాధానం ఇవ్వకుండానే అభి డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అక్కడే అభి ఏమీ మాట్లాడకపోయేసరికి లైట్ తీసుకున్న ఐసు తను వినలేదని అనుకుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండి బొట్టు పెట్టుకొని వెనక్కి తిరుగుతూ పిల్లలకి పాలు, వాటర్ తేవడానికి కిందకి వెళ్తున్న మీకు గాని జ్యూస్ తేనా అభిగారు అని ఐసు గట్టిగా అడుగుతున్నా తనకేమీ పట్టనట్టుగా ఐసు ముందు నుంచే వెళ్ళి పిల్లలిద్దరి మధ్యలో సైలెంట్‌గా పడుకున్న అభి అదిరను గుండెలపై చేర్చుకొని ఒక భుజంపై అద్వైత్‌ను లాక్కొని ఇద్దరి చుట్టూ చేతులతో గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. నా మీద ఎందుకు కోపం అభిగారు అని అనుకుంటుంది ఐసు. కథ ఇంకా ఉంది. ఈ దూరం అభి, ఐసుల మధ్య ఇంకా పెరగనుందా? అభి ఎందుకు ఐసుపై కోపంగా ఉన్నాడు? పాపకిలా అవ్వటానికి తనే కారణమని అనుకుంటున్నాడా? కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.